ఏవండోయ్! ఇవాళ అయితే నేను స్టార్టింగ్‌లోనే చెప్తున్నా, మీరు చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చెయ్యట్లేదండి. ఇదంతా మీకోసమే కదండీ చేస్తుంది. ఒక సబ్స్క్రైబ్ చెయ్యొచ్చు కదా! అవును. మీరు కూడా ఏంటి ఇవాళ నూనె కొంట రాస్తుంది అని అనుకుంటున్నారు కదా! చూడండి ఇవాళ స్పెషల్ మంచూరియా కదా! అదేనండి మన గోబీ మంచూరియా కదా! ఫస్ట్ ఒక కడాయి తీసుకోండి. అందులో నిండుగా కాకపోయినా ఒక హాఫ్ వరకు నీళ్ళు వేసుకోండి. అలానే ఉప్పేసి దాన్ని మూత పెట్టి బాగా బాయిల్ అవనియండి. ఇప్పుడు బాయిల్ అయిన నీటిలో ముందే కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఉంది కదండి, అవి వేసుకోండి. ఇంకా అవును, మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎందుకు చేయట్లేదండి? చెయ్యండి. మీ సపోర్ట్ ఉంటేగా మాకు ఇంకా ఇంకా వీడియోస్ పోస్ట్ చేయబుద్దేసిద్ది. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు దానికి బాయిల్ అవనియండి. ఇంకేం లేదండి, స్టెయిన్ చేసుకోండి. నీళ్ళన్నీ స్టెయిన్ చేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోండి. కాలీఫ్లవర్ ముక్కలు తీసుకొని ఒక 2 చెంచాలు మైదా వేసుకోండి. అదేనండి ఆల్ పర్పస్ ఫ్లవర్. అది వేసిన తర్వాత ఒక స్పూన్ కార్న్ఫ్లవరు, 2 స్పూన్లు మిర్చి వేసుకోండి. అదేనండి కారం వేసుకోండి. ఇంకా ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. క్వాంటిటీ అంటారా, ఈ కాలీఫ్లవర్ తగ్గినంత వేసుకున్నాము. మీరు మీ కాలీఫ్లవర్ క్వాంటిటీ బట్టి వేసుకోండి. ఇప్పుడు అవంతా బాగా కలపండి. ఇంకా బాగా పట్టియండి కాలీఫ్లవర్ని. ఇంకప్పుడు ఒక పెనం తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇంకా కాలీఫ్లవర్లన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకొని బ్రౌన్గా ఇంకా ఫ్రై చేయండి. అవునండి, మీరు కూడా మీ ఇంట్లో కొన్నిసార్లు స్పెషల్స్ చేసుకుంటారా? మా మమ్మీ అయితే మ్యాక్సిమం నైటే ఏమైనా స్పెషల్ చేసిద్దండి. అందరూ ఇంట్లో ఉంటారు కదా, బాగా తింటామని. ఇగోండి, ఇంకా అటు ఇటు ఇటు అటు తిప్పుతూ దానికి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఫ్రై అయిన కాలీఫ్లవర్ని ఆయిల్ స్టెయిన్ చేసి దాన్ని తీసుకోండి. ఇంకా సైడ్ని పెట్టుకోండి. అన్ని కాలీఫ్లవర్ని ఇలానే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసేయండి. తీసేసి గార్లిక్ వేసుకోండి. అదేనండి వెల్లుల్లి బాగా కట్ చేసుకొని వేసుకోండి. అది కొంచెం అటు ఇటు వేగాక దాంట్లోని ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోండి. చూడండి మేము ఎలా కట్ చేసుకున్నామో అలానే కట్ చేసుకోండి. ఇంకా క్యాప్సికమ్ కూడా వేసి ఇంకా కలపండి. చెప్తున్నా మాడనీయకండి, లేకపోతే మీరు చేసిందంతా వేస్టే. ఇంకా కొద్దిగా ఉప్పు వేసుకోండి, బాగా ఎగుతాయి. ఇంకా మూత పెడుతూ తీస్తూ ఒక 5 నిమిషాల వరకు బాగా ఏగనీయండి. బాగా సాఫ్ట్గా అవ్వాలి క్యాప్సికమ్. ఇప్పుడు అందులో సాస్ వేసుకోండి. క్వాంటిటీ అంటారా, మేమైతే 2 టేబుల్ స్పూన్ సాస్ వేసుకున్నాం. అదేనండి టొమాటో సాస్. ఇంకా ఒక టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, ఇంకా కొంచెం తగినంత సోయా సాస్, ఇంకా వెనిగర్ వేసుకున్నాం. అది ఒక్కొక్క స్పూన్ వేసుకోండి. ఇంకా బాగా కలపండి. కొద్దిగా నీళ్ళు వేసుకోండి. ఇంకా కలర్ కోసం మేము ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేసాం. ఇంకా కొంచెం పెప్పర్ వేసుకోండి. చైనీస్ ఫుడ్లో పెప్పర్ అనేది ఉండాలి కదా. ఇంకా మూత పెట్టి ఇంకా బాగా ఉగ్గియండి. దానికి క్యాప్సికమ్ ఆనియన్లో ఆ ఫ్లేవర్ వెళ్ళాలి కదా. ఇంకా ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఉంది కదండి, అది వేసి ఇంకా బాగా కలపండి. సాస్ మొత్తం బాగా పట్టాలి. ఇంకా మూత పెట్టి ఇంకా ఉంచండి. సిమ్లో ఉంచండి, లేకపోతే మాడిపోద్ది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ వేసి అందులో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి. ఇది ఏం చేస్తుందని అడుగుతారా? ఇది కన్సిస్టెన్సీని కొంచెం థిక్ చేసిద్ది.
ఇంకా చాలా బాగుంటుంది తినడానికి. ఇప్పుడు అది ఇందులో వేసేసుకోండి, ఇంకా బాగా కలపండి. ఇంకా మూత పెట్టండి. మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు సిమ్లో ఉక్కియండి దాన్ని. చూసారా ఎంత బాగుందో చూడడానికి. ఇప్పుడు పైనుంచి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి. ఇంకేం లేదండి, గార్నిష్ చేసుకున్నాం కదా, ఇంకా కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్తో ఇంకా కొద్దిగా కలిపేసి ఇంకా దించేసుకోండి. ఇప్పుడు చూడండి, మా మమ్మీ నా కోసం ప్లేట్ ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడు ఇదేం పరాఠా అనకండి, పీట పరాఠా. చాలా బాగుండేది. లచ్చ పరాఠా కూడా అంటారులే, కానీ దాని రెసిపీ కూడా పోస్ట్ చేస్తా చూడండి. సరే మళ్ళీ ఇంకా బాయ్. ఓయ్ సబ్స్క్రైబ్ చేయండి.